ఇక్కడ మీరు మైదాన ప్రాంతం నుంచి వెళ్ళారు. అక్కడ వెళ్ళేసరికి అంతా కొండలు గుట్టలు, ఆ కొండలు కూడా 90 డిగ్రీలా కనిపిస్తుంటాయి. అవును. ఎక్కి దిగడం కష్టం అనిపించలేదు? చాలా కష్టం. అసలు నేను అసలు ఉండొద్దు అనుకున్నా, వద్దాం పోవాలనుకున్నా కానీ అప్పుడు ఇంటికాడ పరిస్థితులు కూడా బాగలేవు. లాస్ట్ మేము అమ్మ నాన్నకు లాస్ట్ మా చెల్లె నేను, మా అమ్మ నాన్న అప్పటికే పెద్ద మనుషులు అయినరు. వాళ్ళకి ఇక చేతన అవుతలేదు, అన్నల మీద డిపెండ్ అవడు. అప్పటికే మా అన్నలు వదినలు కొద్దిగా వాళ్ళు గులిగినట్టు అవడు, వీళ్ళకి ఇంకా పెళ్ళి అవుతలేదు, మాకు భూములు పంచిస్తలేరు అనేది కూడా మా ఇంట్లో ఒత్తిడి జరిగింది. ఇక నేను అప్పుడే కొద్దిగా 7th చదువుకున్న, కొద్దిగా చిన్నగా తెలివి అనేది ఉన్నది. వీళ్ళు ఇట్లా అంటున్నారు ఏంది అనేసి అమ్మ ఇట్లా గులుగుతాండ్రు, మా అమ్మ నాన్నకు శాత కాకుండా అయ్యారు, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో. అప్పటికే దళం కూడా బాగా ఇంటికి వచ్చుడు, నేను ఇక పోయే ఉద్దేశంలో ఉన్నా. అట్లా మీకు ఎప్పుడైనా అనిపించలేదా వెనక్కి వచ్చేయాలని? ఇక అట్లా ఇక కోపం మీద పోయిన అన్నయ్య. మళ్ళీ పోయినా కానీ వీళ్ళు పార్టీ వాళ్ళు 6 నెలలు ఊర్లలో పెట్టిరు, ఈమె నిలదొక్కుంటుందా పోతుందా అని పెట్టినా కానీ నేను పోనన్న. ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు పెట్టినాక ఒక ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లం చాలా ఉంటుంది, నేను అస్సలే ఇంటికి పోను. ఈ సావో బతుకో పార్టీలో నేను ప్రజల కోసమే పోరాటం చేసి వస్తుంది తప్ప నేను ఇంటికి పోనన్నే. అంటే ఎక్కడ పెట్టినా నేను అసలు ఇంటికి పోనంటే ఇక పోయేటట్లేదని అప్పుడు మళ్ళీ బయటికి తీసుకొని నాకు డ్రెస్ ఇచ్చి గుడ్డలు ఇచ్చి అట్లా దళంలో తిప్పుకున్నారు. దళంలో తిప్పుకున్నాక 2 years తర్వాత ఏఓబికి వెళ్ళిన. అట్లా ఏఓబికి వెళ్ళినాక ఇక అక్కడ కొండలు అంబలి అస్సలు తాగలేదు. ఇప్పుడు క్రాంతి రణదేవు బాగా చాలా నాకు తెలుసు అన్నట్టు, ఇక్కడ మా బావి దగ్గర ఉండేటోడు కదా, నువ్వు వచ్చిన వారా మంజు అరే నడుస్తావారా కొండలు ఎక్కుతావారా నువ్వుకి అనేటోడు. ఇక మరి నీ పోనా అన్న ఇంటికి పోనా నాకు ఎక్కలేకపోతానా అంటే, పోదురా మనం ప్రజల కోసం పోరాడాలి, ప్రజలు చాలా తిండికి బట్టకు చూస్తున్నావు కదా ఇక్కడ జీవన విధానం, వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళకి చదువు విద్య వైద్యము ఏమి లేదు కదరా, వాళ్ళందరికీ మనం ఇవన్నీ నేర్పాలి, వాళ్ళ కోసం కష్టపడాలి, వాళ్ళను ఒక అభివృద్ధి దిశలో మనం తయారు చేయాలి, వాళ్ళకు కూడా పోరాటం గురించి చెప్పాలిరా, నీ 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 అవసరం చాలా ఉన్నది ఇక్కడ, నువ్వు ఫస్ట్ మైలో వచ్చినావు, నువ్వు వరంగల్ నుండి నువ్వు నిలదొక్కుకోవాలి, వరంగల్ వాళ్ళందరికీ నువ్వు ఆదర్శంగా ఉండాలి, నిన్ను చూసి ఒక అక్క పోయింది ఒక మహిళ పోయింది మనం ఎందుకు పోవద్దు అనేది అక్కడ ఉన్న వాళ్ళందరికీ నీ గురించి నీ విలువ తెలవాలరా అనేది బాగా చెప్పేటోడు. అందరూ మగవాళ్ళు, మీరు ఒక్కరే లేడీయా? ఒక్కదాన్నే లేడీ నేను. సాధారణంగా ఆడవాళ్ళకు ఉన్న ఇబ్బందులు కూడా ఉంటాయి, అవన్నీ అడవిలో మీకు ఎదురయ్యా? ఎదురయ్యాయి అన్న. లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా? అవునన్న. అయితే మాకు ప్రాబ్లమ్స్ అంటే ఉంటాయి కానీ వాళ్ళు చెప్తారు అన్నట్టు. ఇక మాకు ఇప్పుడు డేట్ వచ్చినప్పుడు అవన్నీ కూడా మనుషులు లొంగిస్తారు, ఒక సబ్బు ఇస్తారు, జుట్టుకి ఎక్స్ట్రా సబ్బులు అయిపోయి వాళ్ళకి సగం ఉంటే మాకు ఫుల్ ఇస్తారు, క్లాత్లో లుంగి కొనిస్తారు నెలకొకటి, ఇక వాటర్ కేటాయిస్తారు. అప్పుడు వాటర్ కూడా మేము క్యాన్లలో పెట్టుకొని నైట్ ఆడ వాటర్ పట్టుకొని కొండలెక్కేది నిర్బంధం రీత్యాగా. అట్లా చాలా ఇబ్బంది అన్నట్టు. ఆ టైంలో వచ్చేదంటే ఇక ఏడ్చేదన్నట్టు, ఇక అది వర్ణాతీతం, ఎవరికి చెప్పుకోలేమన్నట్టు అది. కానీ ఇక లీడర్షిప్ చాలా ప్రోత్సాహంగా ఉండేది, మాకు సపోర్ట్ ఫుల్ సపోర్ట్ అసలు. అది అక్కడ వేధింపులు అని ఒక ఆరోపణ వాస్తవం అంటారా మహిళల పట్ల? పార్టీలు అన్న అస్సలే లేదన్న. చెప్పినోడు వాళ్ళు వేస్ట్ కాళ్ళు, వాళ్ళు విన్నోళ్ళు కూడా వేస్ట్ కాళ్ళు. అది ఉంటే ఇంతమంది మహిళలం ఎందుకు పోతామన్న? ఇన్నేళ్ళు ఉండాల్సిన అవసరం ఏంది? వాళ్ళు ఫుల్ స్వేచ్ఛ హక్కు అంటేనే పార్టీలే, బయట లేదు. బయట ఏ స్వేచ్ఛ లేదు, ఏ హక్కు లేదు, ఏ కుటుంబం సపోర్టు లేదు, ఏ సమాజం సపోర్టు లేదు, ఏ పోలీసుల సపోర్టు లేదు, ఏ రాజకీయం సపోర్ట్ లేదు. ఫుల్ సపోర్టు స్వేచ్ఛ, ఆడోళ్ళకి స్వేచ్ఛ అంటే మావోయిస్ట్ పార్టీలే. నాకైతే ఫుల్, నేను 100% గుండె గుద్దుకొనైనా నేను చెప్పగలుగుతాను. ఎప్పుడు ఏ వేధింపులు అనేది ఉండే. కాకపోతే ఏంటంటే అందరూ ఒక ఏజ్లో ఉంటారు, పెళ్లి విషయాలు అక్కడికి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తెలివి ఉంటుంది, అది వాళ్ళకి నాలెడ్జ్ లేక. ఇప్పుడు నీ గురించి నీకు ఎంత ఉండాలో గంతే ఉంటుంది. ఎక్కువ నీకు సమాజం పట్ల, ఒక ప్రకృతి పట్ల, ఒక మహిళ పట్ల, ఒక జెంట్స్ పట్ల ఎంత నాలెడ్జ్ ఉండాలో ఉండక, అవగాహన లేక కొన్ని పొరపాట్లు చిన్నవి జరుగుతాయి. కాకపోతే లీడర్షిప్ వెంటనే దాన్ని కనుక్కొని దాన్ని విమర్శ రూపకంగా, ఆత్మవిమర్శ రూపకంగా వెంటనే పరిష్కారం చేస్తే దాని ఆటకి సాల్వ్ అయిపోతుంది అంతే. కానీ వేధింపు అనేది లేదు, బయట ఉంటాయి. తప్పు అది చెప్పిన వాళ్ళు తప్పే, విన్నోళ్ళు తప్పే. నేను మాట్లాడేది. అమ్మ మీ విషయం పక్కన పెడదాం. అన్న శాసగిరి రావు అలియాస్ గోపన్న దొరల కుటుంబంలో పుట్టి ఆయన అడుగుబాటు పట్టడం ఏంటం, దీని వెనక కారణం ఏంటి? గోపన్న ఫస్ట్ అదే
ఇది గద్దర్ మీటింగ్ తర్వాత ఆశన్న ఉన్నారు కదా ఇప్పుడు, తక్కినపల్లి వాసుదేవరావు సొంత ఆశన్న ఈయనకు మేనమామ కొడుకు. ఎవరు? తక్కినపల్లి వాసుదేవరావు alias శేషన్న. వీళ్ళు బాబామర్దులు ఇద్దరు. ఇప్పుడు ఆయన కూడా సరెండర్ అవడానికి ఒకసారి అది చేసిండు, కానీ ఇక మేము పడ్డ కష్టాలు చూసి ఆయనకు వద్దని చెప్పారు. ఈయన ఆశన్న వెళ్ళారు అంటే మామ బాటలో వెళ్ళాడు ఈయన. ఇద్దరు ఒకటేసారి రిక్రూట్మెంట్, ఇద్దరు అదే టైంలో. ఇంకా ఆయనే ముందు వెళ్ళిండట, వెళ్ళి అరెస్ట్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చేలోపు ఈయనే పగడేరు ఎన్కౌంటర్ తర్వాత సెకండ్ బ్యాచ్ అన్నట్టు. వీళ్ళు 13 మంది. ఇప్పుడు అర్జున్ అన్న అని ఉంటారు, ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇక్కడ తమ్మడపల్లి ఉంటుంది. ఫస్ట్ డీకేలో ప్లాటూన్ డిప్యూటీ కమాండర్. ఇప్పుడు బెక్కల్లో మీరు అక్కను ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. అన్న ఫస్ట్ పార్టీలో శ్రీనివాసు కమాండరు, అర్జున్ అన్న డిప్యూటీ కమాండర్. ఇక్కడే గన్పూర్ మండలం తమ్మడపల్లి అన్న. అన్న ఈయనే అట్లా వీళ్ళు 10 మంది వెళ్ళారు. వీళ్ళందరూ వెళ్తూ డీకేకి వెళ్తూ ఏటున్నారో మాదేవ్పూర్కి వెళ్ళి అందరు రాంగ ఈయనే ఆ అన్న ఇంకో ఇద్దరు ఎవరు అన్నట్టు 4 మిగిలిరు. అంటే దొరల కుటుంబంలో పుట్టిన గద్దర్ యొక్క పాటల ప్రభావంతో అడుగుబడి పెట్టారు అంతే. అంటే ఈయనది ఏదో లవ్ది ఫెయిల్ అయ్యి అట్లా పాటలే పోయిండు అనేది తను చెప్పిండు. అట్లా పార్టీలోకి ఎప్పుడు మీకు ఎదురయ్యారు? పార్టీలో అన్నయ్య మాకు 93 నుండి పరిచయం. తనేమో ఎల్లవరం కమాండరు, నేను నాగులకొండలో ఉన్నా. నేను దళ శాఖ మెంబర్ని. మా కమాండరు అప్పుడు మురళి అన్న, భూషణం అన్న డిప్యూటీ కమాండర్. మాది శాఖ అప్పుడు. మరి మీ ఇద్దరికి మాకి అంటే మామూలుగా పరిచయము, ప్రేమ అనేది ఏం లేదు. మా ఇద్దరు పర్సనల్గా మేము ఇట్లా లవ్ గివ్ అనేది ఏం లేదు. మాకు చంద్రమౌళి దేవన్న అన్న మాట్లాడిండు. మాట్లాడినాక నేను ఇంకా సంవత్సరం తర్వాత నేను టైం ఇచ్చిన. తన కూడా గోపన్న కూడా పెళ్ళి చేసుకోలే, చాలా 8 సంవత్సరాలకేమో అప్పటిదాకా చేసుకోనానే ఉన్నాడు అన్నట్టు. ఇక తను లవ్ అది ఇది కొద్ది ఫెయిల్ అయింది కదా, దాంతో ఆమెను మర్చిపోలేక చేసుకోలే. ఎవరిని కూడా చేసుకోమంటే ప్రేమ విఫలైన కూడా అడవులోకి వచ్చారా? అట్లాని కాదు, అదొకటి కారణము. ఇక అప్పటికి బాగా పనులు కూడా బాగా జరుగుతున్నాయి కదన్న. ఇప్పుడు గద్దర్ మీటింగులు, అప్పుడు ఉవ్వెత్తున చాలామంది రిక్రూట్మెంటు, వర్గ పోరాటాలు, భూస్వాముల పోరాటాలు, రైతు కూలి పోరాటాలు అనేది వరంగల్లో అప్పుడు ది అన్నట్టు ఉండేది. మావోయిస్ట్ పార్టీ అంటే అప్పుడు ఊగేది అన్న, పీపుల్స్ వార్ పార్టీ. అట్లా అప్పుడు అందరూ ఎవరైనా కూడా అసలు ఇక పోవాలి అన్నట్టుగానే ఉండేది అన్నట్టు. ప్రతి ఊర్లో ఇప్పుడు నువ్వు చిల్పూరు గుడ్డ నుండి అటు మల్కాపూర్, వెంకటాద్రిపేట, పీసర, కొత్తపేట, తరిగొప్పల ప్రతి ఊరు నుండి 10 మంది ఉంటారన్న. ఊరంతా సంఘ నాయకులు, మిలిటరీ పరంగా ఆంబూసులు చేసుడు, ఇవంతా ఊరంతా పార్టీ వాళ్ళే అసలు అక్కడ. ఇప్పుడు అన్న లోపలికి వచ్చిన తర్వాత అన్న చేసిన కార్యక్రమాలు చెప్పండి. తను వచ్చినాక అసలు ఏబోవి అక్కడ 2 దళాలు ఎన్కౌంటర్ అయినాయి. నేను పోయేటప్పటికే వాళ్ళు ఎన్కౌంటర్ అయిపోయారు. ఈ అన్న అప్పుడే వెళ్ళిపోయిండు గోపన్న. అంతకంటే నేను వెళ్ళిపోయేదానికంటే సంవత్సరం 2 ఏళ్ళ ముందు వెళ్ళిండట. వెళ్ళినాక అటు కోరకొండ, తాండవాల దళంలో తిరిగి లాస్ట్ ప్లేన్ ఏరియా 2 దళాలు ఎన్కౌంటర్లో షెల్టర్లో దాని పేరు, ఇంట్లోనే పట్టుకొని చంపేసారు పోలీసు వాళ్ళు. మత్తు మందులు ఇచ్చి, అన్నంలో మత్తు మందు పెట్టి చంపేసారు. అట్లా మళ్ళీ ఈ అన్న అటు నాగలకొండ డిప్యూటీ కమాండరు, దేవన్న కమాండర్ ఉండే. అప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయి రిక్రూట్మెంట్ లేదు, అసలు ఫుడ్ లేదు, ఏం లేదు. ఆ టైంలో చాలామందిని స్కూళ్ళల్లో పోయి స్టూడెంట్ని కలుసుడు, అట్లా ఆర్ఎస్ పెట్టి, రాడికల్ విద్యార్థి సంఘాలు ఇవన్నీ పెట్టి చాలామంది సంఘాలు పెట్టేసి చాలామంది రిక్రూట్మెంట్ చేసిండు. ఇక వీళ్ళది ఒక టీం ఉంటుంది, పండన్న, తిలకు, రమేష్, ఈయనే, వీళ్ళ సెక్రటరీ దేవన్న అప్పుడు జిల్లా కమిటీ సెక్రటరీ. ఇటు నాగలకొండ దళంలో మాది 5గురు టీం అంతే. నేను ఒక్కదాన్నే లేడీస్నప్పుడు. వీళ్ళ దాంట్లో ఎల్లవరంలో కమలక్క అని పండన్న భార్య, ఆమె కోంద అమ్మాయి, ఆమె అన్న లోపల ఉన్న టైంలో కోరాపుట్ పోలీసు మీద దాడి, మోటు పోలీసు మీద దాడులు, ఏలేశ్వరం, ఇవన్నీ కూడా మీకు తెలుసా? తెలుసు అన్నయ్య. ఎలా చేశారు? ఫస్ట్ ఏలేశ్వరం చేసినాం అన్నయ్య. ఏలేశ్వరం మీరు ఉన్నారు అప్పుడు? ఉన్నా, నేను కూడా ఉన్నా. అప్పుడు సంవత్సరం గుర్తులేదు, 94, 95 అనుకుంటా, 95 అట్లా అనుకుంటాను. అయితే అప్పుడు ఇక ఫస్ట్ అప్పుడే ఇక అప్పటిదాకా పోలీస్ స్టేషన్ మీద దాడులు చేయలే అసలు. ఎక్కడ కూడా పార్టీ
చేయలేదు. అంటే అక్కడ అరకొర చేసారు కానీ ఇక ఫస్ట్ నుండి ఇక మనం ఎప్పటికీ ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్ ఒకటే ఈ రెండే కాకుండా మనం ఆయుధాలు లేవు కదా, ఆయుధాలు అనేది కావాలి, ఆయుధాలు సంపాదించుకోవాలంటే పోలీసు వాళ్ళు స్టేషన్ల మీద దాడి చేసి గుంజుకొచ్చుకోవాలనేది ఒకటి వాళ్ళ ఎజెండా పార్టీలో. అట్లా తీర్మానం చెప్పినాక ఇక మేము ఏఓబిలో 4-5 దళాల మందరం కలిసి పోయి బస్సు లారీలో పోయి దాడి చేసి తుపాకులు బస్సు లారీ ఏదో ఉన్నది ట్రాక్టర్ అనుకుంటా, ఫస్ట్ ఏలేశ్వరం పోలీస్ స్టేషన్, ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ ఈయనే లీడర్. దానికి కూడా ఎన్ని గంటలకు జరిగింది జర్నీ అన్న? నైట్ ఎన్ని గంటలకు జరిగింది? అదే అన్న 3 గంటలు ఉదయమా? లేదు, నైట్ 1 గంట ప్రాంతంలో. అంటే రెక్కి వేశారా డైరెక్ట్? రెక్కి గోపన్న ఇంకో కమాండరు వీళ్ళందరూ, మరి పేర్లు చెప్పొచ్చు టెక్నికల్